మీరు వాళ్ళ ఒప్పందాలు అంటున్నారు. దాదాపు బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, అంటే కావాలని చెప్పేసి ఓట్లు వాళ్ళకే అని చెప్పేసి క్రాస్ ఓటింగ్ చేయించారు. ఎక్కడ బీఆర్ఎస్ ఆ పని చేయదు. బీఆర్ఎస్ తన స్వశక్తి మీద నిలబడుతుంది, అవసరమైతే దానికోసం కొట్లాడుకుంటుంది, ప్రజల కోసం పనిచేయడం కోసం పని ముందు ఉంటుంది తప్ప రాజకీయాలు ఆలోచించేంటి వాళ్ళ పరిస్థితి వేరే తీరు ఉంటుంది. మామూలు బీజేపీ వాళ్ళు విలువచ్చు, ఇండియా పార్టీ వాళ్ళు విలువచ్చు, మనం పొత్తు కలుద్దాము చేద్దామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి పట్ల మేము ఎప్పుడు కూడా లేము. మహబూబాబాద్ పార్లమెంటు దాదాపు బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. వరంగల్ పార్లమెంట్కి వచ్చేవరకు థర్డ్ ప్లేస్ కిందకు వచ్చింది. ప్లేసెస్ ముఖ్యం కాదు అక్కడ. ఏంటంటే సెకండ్ ప్లేస్ పోయినామా థర్డ్ ప్లేస్ పోయినామా అనేటువంటి విషయానికి వచ్చేదంటే ప్లేసులు కొన్ని అక్కడ ఉండేటువంటి ప్రజలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి ఒక ఎన్లైటెడ్ ఓటర్స్ ఉన్నాడు, యూత్ ఉన్నది, యూత్ యొక్క ప్రభావం కూడా పడుతుంది దాని మీద. కాబట్టి బీజేపీ వైపు కొంచెం మొగ్గు చూపినటువంటి సందర్భాన్ని మేము చూసినాము. మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ వైపు పోయినటువంటి సందర్భం చూస్తాం. అంటే పోలింగ్ డే రోజు మనం చూసాం. పోలింగ్ డే రోజు మీ ఎమ్మెల్యే అంటే జనగామ జిల్లా పల్లా ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి కూడా బీజేపీకి ఓటేయమని చెప్పేసి అక్కడ వార్తలు వచ్చాయి. ఆ రోజు లొల్లు గలాట కూడా తెలియని విషయాలు నేను మాట్లాడకూడదు. విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. దాని తెలియని విషయాలు నేను మాట్లాడుతున్నాను. నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయం నేను చెప్పిండ్రు. నేను వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయం మాట్లాడగలుగుతాను. ఓకే, మిగతా విషయాలలో నాకు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు మీ పార్లమెంట్లో సగం ఉంది కదా జనగామ జిల్లా. జనగాం లేదు, జనగాం జిల్లా ఉన్నది కానీ జనగాం నియోజకవర్గం లేదు. నియోజకవర్గం లేదు, నేను జిల్లా ఉంది అంటున్నా కదా. జిల్లా అంటే పాలకుర్తులు ఎవరు ఏ అభ్యర్థులు చెప్పలే. అట్లా బీజేపీకి ఏమని చెప్పిన అభ్యర్థులు పాలకుర్తులు చెప్పినారా, గన్పూర్లో చెప్పినారా, రెండిట్లో కూడా సెకండ్ ప్లేస్ ఉన్నాం కదా మనము. కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ కిందకి వస్తుంది జనగాం. కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. దానికి అక్కడ ఏం జరిగిందని ఊహాగానాలు మాత్రమే కదా. దానికి నేను జవాబు ఎట్లా చెప్తాను. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే దాదాపు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో మీరు ప్రెస్ మీట్ పెట్టారు. బట్ ఎవరెందుకు రాలేదు, సపోర్ట్ చేయలేదు? అంటే అందరేమో హైదరాబాద్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ఉన్నది. అలా కౌంటింగ్ ఇంకా నడుస్తూ ఉన్నది, దాని టెన్షన్ ఉన్నది. దాని సందర్భంగా దానికోసం ఎదురు చూస్తారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయింది. అంతే తప్ప ఇక్కడ ఉండాలి రావద్దు అనేటువంటి ఉద్దేశం మాత్రం ఎవరికి లేదు. మహబూబ్ నగర్ చూసాం, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో చేజిక్కించుకుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఖమ్మం పట్టభద్రులలో ఎలా ఉండబోతుంది? రాకేష్ రెడ్డి గెలుస్తారు, ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గెలుస్తారు. బీఆర్ఎస్ గెలుస్తుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా మెజార్టీ మేము తీసుకుంటాం. 34 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టే లెక్క. కౌంటింగ్ మ్యాక్స్ ఇప్పుడు జరుగుతూనే ఉంది, ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్నట్టున్నారు. కౌంటింగ్ ఏది 2 అయినాయి కదా, ఆఫ్ అయింది, ఇంకా ఆఫ్ కావాలి. ఇంకా ఆఫ్ ఎట్లుంటుందో తెలియదు. తర్వాత రెండవ ప్రాధాన్యత క్రమం కూడా ఉంటుంది. మొదటి ప్రాధాన్యతలు ఎవరికి వస్తలేదు కాబట్టి రెండవ ప్రాధాన్యత తీసుకుంటారు, దానిలో ఓట్లలో వస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాదాపు బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా? మళ్ళీ ఎగురుతుంది, తప్పకుండా ఎగురుతుంది. కన్ఫామ్. ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ ఉంటుందండి. జరగబోయే ఎన్నికలలో అంటే ఇప్పటి వరకు అయిపోయింది, ఇప్పటి నుంచి యాక్టివ్ అంతా యాక్టివ్ ఉంటుంది. తర్వాత ఇవాళ ప్రజల పక్షాన్ని వెలుగొట్లాడుతారని తెలంగాణ పక్షం వీళ్ళకి అవసరం ఉంది. 28 రాష్ట్రాలలో కాంగ్రెస్కి అదే, 28 రాష్ట్రాలనే ఎన్డీఏకి అదే. మాకు వాళ్ళకు ఒక రాష్ట్రంగా చూస్తారు కానీ మా ప్రజల హృదయాల గుండెలకు వెళ్ళి వచ్చినటువంటి పార్టీ కదా. మరి మీరేమో గుండెలకు వెళ్ళి వచ్చినాం, ప్రజల గుండెలకు వెళ్ళి వచ్చాం, ఉద్యమ స్ఫూర్తితోటి మేము వచ్చినాం అంటున్నారు. బట్ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేము? తప్పకుండా ఆదరిస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఆదరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా ఆదరిస్తారు ఈసారి. ఎందుకంటే వాళ్ళు కనీసం ప్రలోభాలకు లొంగడం కోసం కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానం పట్ల అసలు ఆకర్షితులు కావడం సహజం. అది నిజంగానే అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాంతో పాటు ఇంకా అదనంగా వస్తున్నప్పుడు తప్పకుండా వేరే దిక్కు ప్రలోభాలు. మీరు ప్రలోభాలు అంటున్నారు కాబట్టి నేను అంటాను, హుజురాబాద్ ఎన్నికలు చూసుకుందాం, మునుగోడు ఎన్నికలు చూసుకుందాం, అంటే బై ఎలక్షన్స్, మా దుబాక్ ఎలక్షన్ చూసుకుందాం. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, రకరకాల హామీలు ఇచ్చారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో రకరకాల హామీలు ఇచ్చారు. దాదాపు దళిత బంధు అయితే హుజురాబాద్ వేదికగా అనౌన్స్ చేశారు కేసీఆర్. మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఆ రోజు బీజేపీ గెలిచింది. అక్కడ అంటే మళ్ళీ అక్కడ ఇవాళ గెలిచింది ఏంటంటే మార్పు కావాలనేటువంటిది ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం మార్పు జరగాలి, ఆ మార్పు మంచిగా చెడక కూడా తెలియదు. తర్వాత అనేకమైన ప్రలోభాలు పెడతారంటే ప్రలోభాలు ఉన్నాయి. తర్వాత పబ్లిసిటీ, ఫాల్స్ పబ్లిసిటీ కూడా కొంత జరిగింది. ఆ ఫాల్స్ పబ్లిసిటీ మీద ప్రజలు ఆధారపడతారు. ఎందుకంటే యూట్యూబ్లల్లో అనేక రకాలైనటువంటి ఈ సోషల్ మీడియాలో కూడా వచ్చినాయన్నీ కూడా అబద్ధాల ప్రసారం జరిగింది. అబద్ధాల మీద ఆధారపడ్డప్పుడు కొన్నిసార్లు వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదేం జరగదు, తెలుసుకుంటారు కదా. తన స్వీయ జీవితంలో కూడా ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత మార్పు జరుగుతుంది. సోషల్ మీడియా సహకారం అంటారు. సోషల్ మీడియా మంచి ఉన్నది, చెడు ఎక్కువ పనిచేస్తే కష్టమవుతుంది. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.